ఐడీపీఎల్ భూముల ఆక్రమణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. భూ ఆక్రమణను అడ్డుకోవాలని సంస్థ ఉద్యోగులు 2017 నుంచి అనేక సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. గతేడాది డిసెంబర్ 11న ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులకు సహకరించిన 11 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు టీజీఐఐసీ జోనల్ మేనేజర్. 14 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రైవేటు వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. మొదట ఈ ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పలేదు. ఐడీపీఎల్, నైపర్ అధికారులతో పాటు ఆక్రమణకు పాల్పడిన వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు.